వెల్కమ్ టు శ్వేత కిచెన్. ఈరోజు మనం రుచికరమైన కజ్జికాయలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: గోధుమ పిండి, మైదా పిండి సమభాగంలో తీసుకోవాలి, షుగర్, ఇంకా సార పలుకులు, కొబ్బరి పొడి, పుట్నాల పప్పు, నట్స్, డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, బాదం, కాజు, పిస్తా, సార పలుకులు ఇవన్నీ కలిపి మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి రవ్వ, బొంబాయి రవ్వ మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వేయించుకొని మిక్స్ చేసుకొని ఇవన్నీ పక్కకు పెట్టేసుకొని గోధుమ పిండి, మైదా పిండి కలిపిన మిశ్రమాన్ని మనం పిండి ముద్దలా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు ఉండాలి, నానాలి బాగా. నాన్న తర్వాత మనం దీన్ని చిన్న చిన్న ఉండలుగా, మనం పూరీ సైజు ఉండలుగా చేసుకొని వాటిని తాల్చి దాంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని పెట్టేసి మనం కజ్జికాయలాగా వాటిని తాల్చేసుకొని సైడ్కి ఇలా కట్ చేసేసుకొని నూనె ఒక పక్క బనాలీలో ఆయిల్ వేసుకొని వేడి చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కజ్జికాయని అందులో వేసి వేయించాలి. వేయించిన తర్వాత అది కొద్దిగా బ్రౌనిష్ లాగానే తీసేసేయాలి. వెంటనే డబ్బాలో పెట్టుకోకూడదు, గాలికి పెట్టాలి. కరకరలాడుతూ ఉంటాయి, చాలా రుచికరంగా ఉంటాయి కూడా. ఇంకా చిన్న రెసిపీ, చాలా ఈజీ మెథడ్ కూడా. ఇలాంటివి చిన్న చిన్న రెసిపీస్ కానీ మంచి టేస్టీ రెసిపీస్ కానీ నా ఛానల్లో ఉంటాయి. ఇప్పటి వరకు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.